కనుక ఒక హాస్టల్లో ఉంటున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. అండ్ ఎస్పెషల్లీ మీరు ఒక అమ్మాయి అయితే ఈ వీడియో మీకోసమే. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఢిల్లీలో మీటప్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అంటే ప్లాన్ చేశారనమాట. సో మ్యాక్సిమం స్టూడెంట్స్లో వచ్చేసి అందరూ కూడా అక్కడ ఢిల్లీకి చెందిన వాళ్ళే. కానీ ఒక అబ్బాయి మాత్రం ముంబైకి అయితే చెందినవాడు. అలాగైతే ఈ మీటప్ ఉందనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఆ అబ్బాయిని పిలిచారు. ఇలా మీటప్ ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి, మన ఫ్రెండ్స్ అందరం మీటప్ చేస్తున్నాము అనేసి. సో తనైతే ముంబై నుంచి ఢిల్లీకి అయితే ఫ్లైట్లో వచ్చాడు. సో వచ్చేసి ఒక 3 days అయితే బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట ఫ్రెండ్స్ గ్రూప్ మొత్తం. సో అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ అబ్బాయి మాత్రం ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే ఫ్లైట్ ఉంది. సో ఈ గ్రూప్లో ఒక అమ్మాయి నుంచో, నేను దగ్గరలోనే హాస్టల్లో ఉంటున్నాను, సో నా రూమ్లో అయితే ఖాళీ ఉంది, నువ్వు ఎర్లీ మార్నింగ్ వరకు ఎందుకు వెయిట్ చేయడం ఎయిర్పోర్ట్లోని, సో నా రూమ్లోనే రెస్ట్ తీసుకో అనేసి అన్నది. కానీ ఈ అబ్బాయి మాత్రం వద్దనేస్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఎలాగోలో ఒప్పించి నా రూమ్లో రెస్ట్ తీసుకో అనేసి అంటుంది. సో వీళ్ళిద్దరూ కలిసి రూమ్కి అయితే వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి, నేను బెడ్ మీద పడుకుంటాను, నువ్వు పక్కన ఉన్న కాట్ నుంచో కిందన వేసుకుని పడుకో అన్నది. సో ఓకే, అంతా అయిపోయింది. సో పడుకుంటాడనమాట. ఈ అబ్బాయి కూడా పడుకుంటాడు, అమ్మాయి పడుకుంటుంది. కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత, అంటే కరెక్ట్గా 12:30కి, సో ఈ అబ్బాయి నుంచో లేపుతాడు అమ్మాయిని, నాకు చాలా ఆకలిగా ఉందని. కానీ ఈ అమ్మాయి మాత్రం, ఇప్పుడే కదా మనం ఎక్కువ తిన్నాము, అప్పుడే ఆకలి ఏంటి అనేసి. నాకు ఒక డిజార్డర్ ఉంది, తిరిగిన అరగంటకే మొత్తం అంతా అరిగిపోయి ఇంకా ఆకలిగా ఉంటుంది, దానికి నాకు ట్యాబ్లెట్స్ ఉన్నాయి, కానీ నేను అది ముంబైలోనే మర్చిపోయాను, సో నాకు కొంచెం ట్యాబ్లెట్స్ తీసుకొస్తావా అనేసి అన్నాడు. ట్యాబ్లెట్స్ నేను తీసుకురావడం ఎందుకు, సో కిందనే మనకి మెడికల్ షాప్ అయితే ఉంది, సో అక్కడికి వెళ్ళి నువ్వే తీసుకోవచ్చు కదా అన్నదమ్మ. నేను కొత్త కదా ఇక్కడ, నాకు అంతగా తెలియదు, సో నువ్వు కూడా నాతో రా అనేసి అంటాడు. ఈ అమ్మాయి కూడా ఓకే అంటుంది. సో బయటికి వెళ్తారు. వెంటనే ఈ అబ్బాయి వెనక్కి తిరిగి తలుపు అయితే గడపెట్టేస్తాడు. ఎందుకు తలుపు గడపెట్టావని అడిగితే, నీ మంచం కింద ఎవరో ఒక అబ్బాయి ఉన్నారు, అందుకే నేను గడపెట్టేశాను అంటాడు. మేబీ దొంగ అనుకుని, సో వీళ్ళంచో పోలీసులు ఫోన్ చేస్తారు. సో పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోయి వాళ్ళ స్టైల్లో కోటింగ్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో కోటింగ్ ఇచ్చిన తర్వాత ఏంటంటే బయటపడ్డది, ఈ అబ్బాయి ఆ అమ్మాయిని కొన్ని రోజులుగా ట్రై చేస్తున్నాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం వీళ్ళని దేకట్లేదు. సో అందుకే ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఎలాగైనా వీళ్ళు లేనప్పుడు డూప్లికేట్ కీ తయారు చేసుకొని వచ్చి ఆ అమ్మాయి రూమ్లో దూరి కరెక్ట్గా అమ్మాయి వచ్చినప్పుడు చంపేద్దాం అనుకున్నాడు. సో ఇదన్నమాట బయటపడింది. ఒకవేళ మీరు పీజీలో కానీ హాస్టల్లో కానీ ఉంటే, ఎస్పెషల్లీ మీరు అమ్మాయిలు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మ్యాక్సిమం మీరైతే హోమ్ని అయితే ప్రిఫర్ చేయండి, హాస్టల్ని అయితే ప్రిఫర్ చేయకండి అంతగా. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది నా ఫస్ట్ వీడియో, అంతగా బాగుండకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఇంకో బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ వాయిస్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో గుడ్ బై.